వలన కాదు. మరి మరి తర్వాత ఈ లోక పేరు ప్రత్యక్షుల వలన కాదు. ఉన్నతమైన వారిన లేదు. వెర్రి వారిని ఎంచుకున్నారు. దేవునికి స్తోత్రం. చూసారు, వెర్రి వారు ఎవరికైనా పనికొస్తారా? ఇప్పుడు పనికిరానిది నువ్వు ఇప్పుడు చూడండి, అన్ని పనికొస్తున్నాయి. పనికిరానిది నాకెందుకు కొనను అంటావు కదా, అంతే. వస్తువు కానీ ఏదైనా సరే. మనిషి అయినా సరే నువ్వు వెయిట్ చేస్తావు, పనిలోకి తీసుకెళ్తాడు, వద్దు సరే చేయడు, పెంచుతావు ఇక్కడ. కానీ దేవుడు ఏం చేస్తాడు? పనికి రాని పాత్రనయ్యా నన్ను వాడుకో అని ఇంక పాట పాడేమో. అవునవును. అంటే పనికిరాను నేను అనేటప్పుడు పనికి వచ్చేవాడిగా ఎవరు తయారు చేస్తారు? దేవుడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇప్పుడు మనకి విలువ ఉందండి, లేదు. కానీ ఆ విలువ ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి నుంచే. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మనం ఒకప్పుడు ఏమి వ్యభిచారులము, తాగుబోతులము, అబద్ధకులము, అంతే కదండి. కానీ ఇప్పుడు సత్యవంతులుగా ఎవరు చేశారు? దేవుడు మార్చాడు. అది ఎవరు కృప? దేవుడి కృప. వచ్చిన కృప, దేవుని కృప. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా వాక్యానుసారంగా మనము ఏం చేయాలి? జీవించాలి. ఈ వాక్యానుసారంగా నడుచుకుంటుండాలి. అపవాది ఒక మాట అండి, అపవాది దేవుడే కాదు, కానీ నేను దేవుణ్ణనే చెప్పుకోవడం ఒక అబద్ధమా కాదా? అబద్ధమే. వింటున్నారండి ప్రియ బిడ్డలారా? ఒకసారి అపవాది దేవుడు కాడు, వెలుగుదూతగా ప్రత్యక్షమయ్యి ఏమంటున్నాడు? నేను దేవుణ్ణు అని అనేక